దేవుని నామములో అందరికీ వందనాలు. ఒక వ్యక్తి సముద్ర తీరంలో దొరికే రంగురంగుల రాళ్లను ఏరుకొని వాటిని అమ్ముతూ తన జీవనాన్ని కొనసాగించేవాడు. ఆ రాళ్లను దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి అమ్మేవాడు. వాటితో అతనికి మంచి లాభము వచ్చేది. కానీ కొన్ని సంవత్సరాల తరువాత అతని మనస్సులో ఒక ప్రశ్న మొదలయ్యింది. ఇదే నా జీవితమా? ఇంకా విలువైనవి ఉండవా అని ప్రశ్న వేసుకున్నాడు. అందుకే ఒడ్డున దొరికే రాళ్ళతో సరిపెట్టుకోకుండా సముద్రం లోతుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అలా లోతుకు వెళ్ళిన అతనికి మరింత అందమైన, మరింత విలువైన రాళ్ళు దొరికాయి. ఆ ప్రత్యేకమైన రాళ్లను అమ్మి అతను గతం కన్నా ఎక్కువ లాభాన్ని సంపాదించాడు. కానీ అతను అక్కడే ఆగలేదు. రోజు రోజుకి ఇంకా లోతుకు వెళ్తూనే ఉన్నాడు. ఒకరోజు సముద్రం అడుగున అతనికి అమూల్యమైన ముత్యాలు దొరికాయి. ఆ ముత్యాల విలువ అతను గతంలో సంపాదించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. నేడు మనలో చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే చేస్తున్నారు. జీవజలముల నది అయిన పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం పైపైనే చదువుతున్నాము. పైపైనే వాగ్దానాలు మాత్రమే తెలుసుకుంటున్నాము. కానీ లోతైన మర్మాలను కోల్పోతున్నాము. అందుకే దేవుడు మనతో చెబుతున్నాడు, నీ వలలను లోతుకు వెయ్యి. దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించిన వారే గొప్ప గొప్ప సత్యాలను అర్థం చేసుకోగలిగారు. వారు ఒడ్డున దొరికే రంగురాళ్ళ కోసం కాదు, లోతులో దొరికే ముత్యాల కోసం వెదికారు. మరి మనం ఎలా ఉన్నాం? ఒడ్డున రాళ్ళతో సంతోషపడుతున్నామా? లేక లోతైన ముత్యాల కోసం ప్రయత్నిస్తున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యాన్ని పరిశోధించే వారికి లోతైన విషయాలు వెల్లడవుతాయి. కాబట్టి మన ఆధ్యాత్మిక వలలను కూడా లోతుకు వేద్దాము. ఒడ్డున దొరికే రాళ్ళ కోసం కాదు, లోతున దొరికే ముత్యాల కోసం జీవిద్దాము. ఈ వీడియో మీ మనసును తాకినట్టయితే ఆమేనని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.